బామ్మా ఊరొదిలి వెళ్ళిన సురేందర్ తిరిగి వచ్చేసాడు. ఊరికి అరిచామంటే చంపేస్తాం, జాగ్రత్త. రావు సార్, ఈరోజు సాయంత్రంలోగా ఎలాగైనా సరే నాకు ఆ షాప్ డిజైన్ కావాలి, అర్థమైందా? అలాగే సార్. రండి. ఆగు. ఒరే ఆగరా, రాత్రంతా ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావురా నాయనా? నిన్న కాస్త అర్జెంట్ పనుండి రాలేకపోయా. తాగి ఒళ్ళు తెలియకుండా పడిపోయి ఉంటావని నాకు తెలుసులేరా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా కంగారు పడుతూనే ఉన్నావు కదా. అంతా స్నేహితుల మహత్యం, దరిద్రపు మూక. అరే ఎలా మాయమైపోయాడు? నేను ఇక్కడే చూశానుగా. ఏమిటి కోతి పడతావు? మిమిక్రీ చేసి నన్ను బెదిరిద్దాం అనుకుంటున్నావా? కొట్టినట్టు పట్టుకుని. అమ్మ వాళ్ళందరూ ఎక్కడ? పొద్దునే అన్నయ్య కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిందా? వెళ్ళారు. సంతోషం. అన్ని అన్నయ్యకి పోసుకొచ్చినట్టు చెప్పిరాని. కావలసిన ఉపదేశాలు చీబాట్లో పార్సల్ చేసి పంపిస్తాడు అన్నయ్య. అవన్నీ ఎప్పుడో వచ్చాయి. అయ్యగారు చెప్పారంటూ 2 పూజారులు వచ్చారు. అదిగో వినపడ్డం లేదు పూజ గదిలో గంట శబ్దం. ఓ బ్లాక్ మ్యాజిక్. ఏంటి? అయితే ఇప్పుడు ఇంట్లో మన ఇద్దరమే ఉన్నావా? అవును. అయితే ఇప్పుడేంటి? బావా ఏం వద్దు. ఊరికే టైం వేస్ట్ చేయకుండా పై గదిలోకి రా. ఇప్పుడా? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఎప్పుడు రావాలో నేను చెప్తాను, నువ్వు వస్తే చాలు. 3 వచ్చినప్పుడు అన్ని పనులు జరగాలి మరి.